హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే విషయం చెప్పేది ఏంటంటే నేను ఒక 2 డేస్ నుండి ఒక వీడియో చేయాలనుకున్నాను కదా, చేయలేకపోయాను. ఈరోజైతే కంటిన్యూస్గా వీడియోని ఎడిట్ చేయడానికి ట్రై చేశాను. నచ్చితే వచ్చింది లైక్ ఇచ్చేయండి. అలాగే మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. అలాగే వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే అలర్ట్ మోషన్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, అదేంటంటే కొంతమందికి ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. నేను కొన్ని 3 వీడియోలు కామెంట్ అయితే చూశాను కదా, ఇలా ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేశానంటే, నేను మీకు తెలిసింది కదా, ఇది ఏంది టెలిగ్రామ్ కదా, టెలిగ్రామ్లో అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రాజెక్ట్ లింక్ కూడా పెట్టాను. అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చి నేను మ్యాక్సిమం అయితే ఎప్పుడు వచ్చాను. మీరు ముందుగా డెమో అయితే చూసిండి. ఈ డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. ముందుగా డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చింది. నెక్స్ట్ టైప్ కూడా నన్ను కానీ ఇప్పుడైతే డెమో చూసింది ఫ్రెండ్స్. నువ్వుంటే దిగులంటూ రాదే, నువ్వుంటే వెలుగంటూ పోదే, నువ్వుంటూ లేదే, నువ్వుంటే అలుపంటూ రా. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది కపుల్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. కాకపోతే ఇక్కడ కాపరేట్ ఎక్కువ నూడ్లు అయితే పెట్టాను కదా, మీకు ఫుల్ స్క్రీన్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ తప్పితే టెలిగ్రామ్ అనేది వీడియో అయితే చేసాను. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ ఛానల్తో క్రియేట్ చేసి అక్కడ మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు. అక్కడ నేను అన్ని యాప్ల లింక్ అయితే పెట్టాను. అలర్ట్ మోషన్ది, కన్వర్షన్, ఎవ్రీథింగ్ అయితే నేను పెట్టాను. చూసుకోండి, చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చింది. తర్వాత చేస్తే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేను. అలాగే ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ దానిలో చెప్పండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చింది కదా, నచ్చితే ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూసుకుని ఎలా ఎడిటింగ్ చేసుకోండి, నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేశాను కదా, మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళిపోతే మీకు వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది కదా, ఇక్కడ లాస్ట్ ఎండ్ వరకు ఉంటే 80 seconds వరకు సాంగ్ అయితే ఉంటుంది. మీరు 1 క్లిక్లో అయితే తీసుకోవచ్చు. ఓకేనా. మీ దగ్గర ఒక 11-10 ఫోటోస్ ఉంటే చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక్కో ప్రాసెస్ చెప్తాను కదా, అక్కడ మీరు 1 by 1 యాడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ముందుగా వచ్చారంటే ఫస్ట్ ఇమేజ్ కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం వెళ్ళి మీకు నచ్చిన ఒకే ఒక్క ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను చూసినట్టయితే ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసిన కదా, ఇప్పుడు ఇదే ఇమేజ్ క్లిక్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ తీసుకొని ఇక్కడ ఉంది కదా, ఇలా లాస్ట్ ఎండ్ వరకు ఇదే ఇమేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు 10 గ్రూప్స్ అండి. మీరు 1 by 1 గ్రూప్ కూడా మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా ఈ గ్రూప్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఎడిట్ గ్రూప్ ఉందా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఫాంట్ అన్నీ ఉండగా ఫాంట్ ఏం చేయకపోండి. ఇక్కడ లాస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి పక్కన కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో, మీకు నచ్చిన ఫోటో మీద ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి తర్వాత మూవీ టైం వెళ్ళి ఇక్కడ మీరు ముందుకి వెనక్కి ఇలా జరుపుకోవడం అయితే చేసుకోవాలి. ఓకేనా. నేను అలా వచ్చాను, అలాగే చేయండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి చూస్తే మీకు ఇలా అయితే ఉంటుంది కదా, ఇలా మీరు 1 by 1 బీట్ మార్క్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ వేసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి నెక్స్ట్ కూడా యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ వచ్చి చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది కదా, అప్పుడు ఇలా అయితే ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే ఫస్ట్ గ్రూప్ని గీసి ఇక్కడ కట్ తీసుకోండి. అప్పుడు ఒక్కొక్క గ్రూప్లో అయితే ఇలా అయితే వస్తుంది. నేను ఇక్కడ చాలా చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ జాస్తి గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మీరు 10 గ్రూప్స్కి అయితే ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే టైం లేదు, నా దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను 2 ఇమేజ్ చెప్పాను కదా, చూసారు కదా. ఇప్పుడు నేను 2 గ్రూప్స్ అయితే చెప్పాను, మీరు 10 గ్రూప్స్ ఫోటోస్ యాడ్ చేసినట్టయితే ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా చెప్తాను చూసుకోండి. ఇక్కడ ముందు దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన కాలేజ్ మీద సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో నేను బై ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చేయండి, సపోర్ట్ ఇచ్చేయండి. బై ఫ్రెండ్, జై హింద్.